రక్షకుడు నీవే కదా, దీనులకు రక్షకుడు నీవే కదా. దేవాది దేవుడవు నా తండ్రివి, దీనులకు రక్షకుడు నీవే కదా. దేవాది దేవుడవు నా తండ్రివి, దీనులకు రక్షకుడు నీవే కదా. జ్యోతి స్వరూపుడవు శివుడైన సుందరుడు నీవే కదా. ఈ లోకమందున పరలోకమందున తండ్రే కదా, తండ్రే కదా. దీనులకు రక్షకుడు నీవే కదా. దేవాది దేవుడవు నా తండ్రివి, దీనులకు రక్షకుడు నీవే కదా. స్వరూపుడవు శక్తి స్వరూపుడవు ప్రభు నీవేగా. కరుణకు సాగరుడు దయచూపి మమ్ములను దరి చేర్చితి. దీనులకు రక్షకుడు నీవే కదా. దేవాది దేవుడవు నా తండ్రివి, దీనులకు రక్షకుడు నీవే కదా. వజ్రతుల్యం లాంటి వారుగా ఉండుటను నేర్పావుగా. కల్పకల్పము వచ్చి కర్మ బంధము తీర్చు కపిలేశ్వర. దీనులకు రక్షకుడు నీవే కదా. దేవాది దేవుడవు నా తండ్రి, దీనులకు రక్షకుడు నీవే కదా. ఛత్ర ఛాయలో నేనుండలాగున చేశవయ్యా. నీ మహిమలను పాడనా తరము కాదురా నిఖిలేశ్వర. దీనులకు రక్షకుడు నీవే కదా. దేవాది దేవుడవు నా తండ్రివి, దీనులకు రక్షకుడు నీవే కదా.
మనసుతో నిశ్చయ బుద్ధితో ధ్యానింతురా నీ మతము శ్రీమతము నాకదే సమ్మతము హృదయేశ్వర దీనులకు రక్షకుడు నీవే కదా దేవాది దేవుడవు నా తండ్రివి దీనులకు రక్షకుడు నీవే కదా. ఓం శాంతి. మురళీ డేట్ 5/4/2026, బాబ్దాదా. రివైజ్ డేట్ 15/11/2009. మధువనము. స్వరాజ్యం యొక్క రిజిస్టర్ను పరిశీలించుకొని స్వయాన్ని పరివర్తన చేసుకోండి మరియు అఖండ రాజ్యాధికారులుగా అవ్వండి. ఈరోజు హృదయాభిరాముడైన తండ్రి తన రాజకుమారులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. రాజకుమారులని ఎందుకంటున్నారు? పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ 3 సింహాసనాలకు అధికారులని మీకు తెలుసు. 1 స్వరాజ్య సింహాసనం, 2 బాబ్దాదా హృదయ సింహాసనం, 3 భవిష్యత్ సింహాసనం. 3 సింహాసనాలకు అధికారులు. మీ భవిష్యత్ సింహాసనాన్ని కూడా ఇక్కడే అభ్యాసం చేసుకున్నారు. భవిష్యత్ యొక్క తయారీని లేక పురుషార్థాన్ని ఇప్పుడే చేసుకున్నారు. ఇప్పటి పురుషార్థము అనేక జన్మల రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది. ఈ సమయంలోనే మీ రాజ్య భాగ్యం యొక్క సంస్కారాన్ని ధారణ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి పురుషార్థమే భవిష్యత్ రాజ్యాధికారిగా చేస్తుంది. కనుక ఈ సమయంలో నా పురుషార్థం యథార్థంగా ఉందా అని చెక్ చేసుకోండి. భవిష్యత్తులో ఒకే రాజ్యం ఉంటుంది కనుక ఇప్పుడు మా మనసులో ఒకే రాజ్యం నడుస్తుందా అని చెక్ చేసుకోండి. పురుషార్థంలో ఒకే రాజ్యం ఉందా లేక రాజ్యంలో మాయ విఘ్నం వేస్తుందా? ఒకే రాజ్యానికి బదులు మాయ యొక్క ప్రభావం అయితే పడడం లేదు కదా. 2 రాజ్యాలు అయితే ఉండడం లేదు కదా. భవిష్యత్ యొక్క విశేషతయే ఒకే రాజ్యం. ఇప్పటి అభ్యాసమే భవిష్యత్తులో నడుస్తుంది కనుక ఇప్పుడు స్వరాజ్యం ఉందా? స్వరాజ్యంలో మాయ ఎక్కడైనా జోక్యం చేసుకోవడం లేదు కదా. 2 రాజ్యాలైతే లేవు కదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ 2 రాజ్యాలు నడుస్తూ ఉంటే ఇక ఒకే రాజ్యపు సంస్కారం ఎప్పుడు నింపుకుంటారు? భవిష్యత్ యొక్క విశేషతయే ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఏక ధర్మం. మీ విశేషమైన ధారణ ఏది? సంపూర్ణ పవిత్రత. కనుక ఒకే ధర్మం ఉందా అని చెక్ చేసుకోండి. మధ్యలో 2వ ధర్మం అయిన అపవిత్రత జోక్యం చేసుకోవడం లేదు కదా. అంతేకాక ఒకరి లా అండ్ ఆర్డర్ ఉందా లేక మాయ కూడా మధ్యలో జోక్యం చేసుకుంటుందా అని కూడా చెక్ చేసుకోండి. ఒకరి రాజ్యం నిర్విఘ్నంగా నడుస్తుందా? మీ రాజ్యంలో సదా సుఖము మరియు శాంతి స్వతహాగా ఉంటాయి కనుక ఇప్పుడు మీ రాజ్యంలో సదా సుఖం శాంతి ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఇంకేవి జోక్యం చేసుకోవడం లేదు కదా. మాయ తన జోక్యంతో మీ స్వరాజ్యంలో అశాంతిని వ్యాపింపజేయడం లేదు కదా. మాయ మీ ప్రభావంలో ఏమైనా సాధనాలు ఏవైనా ప్రశంసల ప్రభావం అయితే వేయడం లేదు కదా. సదా సుఖం శాంతి ఆనందం ప్రేమ అతీంద్రియ సుఖం స్థిరంగా ఉన్నాయా? ఎందుకంటే భవిష్యత్తులో సర్వప్రాప్తులు సంపన్నత ఉన్న కారణంగా సంతుష్టత కూడా ఉంటుందని మీకు తెలుసు. కనుక ఇప్పుడు కూడా మీ
సంపూర్ణంగా ఉందా లేక ఏదైనా లోపం ఉందా? ఎందుకంటే ఇప్పటి పురుషార్థంలో ఒకవేళ లోపం ఉండిపోతే భవిష్యత్తులో అఖండంగా రాజ్యాధికారులుగా ఎలా అవుతారు? పూర్తి అధికారం అంతా ఇప్పటి పురుషార్థంపైనే ఉంది. ఇప్పుడు ఎలాంటి లోపమున్నా భవిష్యత్తులో సంపూర్ణ రాజ్యాధికారులుగా అవ్వలేరు. చాలా కాలపు ఈ స్వరాజ్యం యొక్క అభ్యాసమే భవిష్యత్ రాజ్యాధికారిగా చేస్తుంది. కనుక సదా మీ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా కాలపు పురుషార్థం లేకుంటే ప్రాలబ్ధం కూడా తక్కువగా లభిస్తుంది. కనుక బాప్దాదా ప్రతి సమయం ఇదే అటెన్షన్ని ఇప్పిస్తూ ఉన్నారు. దీని కొరకు ఇప్పుడే మీ సమయాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారు చేసుకోండి. పురుషార్థం అయితే నడుస్తూ ఉంది, కానీ ఇప్పుడిక పురుషార్థం మధ్యలో అయితే తో అని అంటూ ఉన్నారు. పురుషార్థం మధ్యలో అయితే అనేది రాదు. ఇదైతే అయిపోవాల్సిందే, ఇదైతే చేసేయాల్సిందే అని అంటారు. ఈ సంస్కారము 21 జన్మలో అవినాశి అఖండ రాజ్యానికి అధికారిగా తయారు కానివ్వదు. బాప్దాదా సదా కొరకు అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చినా, తుఫాను వచ్చినా అది బహుమతిగా అయిపోతుందా అని చెక్ చేసుకోండి. తుఫానుగా కాక బహుమతిగా అయిపోవాలి. ఏదైనా మాయ యొక్క దాడి జరిగినప్పుడు దాని ద్వారా మాయ అనుభవం చేస్తుంది. ఆ అనుభవం ఎలా ఉండాలంటే అది మనల్ని అనుభవం అనే నిచ్చెనపై ముందుకు తీసుకుని వెళ్ళేదిగా అనుభవం అవ్వాలి. దీని కొరకు బాబా చెప్తూ ఉన్నారు, సదా మీ చార్ట్ను మీరే చెక్ చేసుకోండి. ఎంతగా మీ చార్టుని చెక్ చేసుకుంటారో అంతగానే పరివర్తన చేసుకుంటారు. మరి ప్రతి ఒక్కరూ తమ చార్టును చెక్ చేసుకుంటున్నారా? ప్రతిరోజు చెక్ చేసుకునేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు చెక్ చేసుకునేవారు చేతులెత్తండి. ప్రతిరోజు చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే సమయం యొక్క సూచనను బాప్దాదా చాలా సమయం ముందు ఇస్తూ ఉన్నారు. మీరు సమయాన్ని చూస్తూ ఉన్నారు కూడా. మనసుల్లో చింత పెరిగిపోతూ ఉంది. అయితే మీరు మనసుల్లో చింత లేదు, కానీ ప్రభువు చింతన ఉంది. ప్రభువు చింతన ఉన్న కారణంగా సదా మేము నిమిత్తము అని భావిస్తారు. అంతేకాక నిర్మాణంగా కూడా ఉంటారు. ఎందుకంటే చేయించేవారు తండ్రి అని మీకు తెలుసు. ఈ కారణంగా మీ మనసులో చింత లేదు. చేయించేవారు చేయిస్తూ ఉన్నారు అనే స్మృతి సదా ముందుకు తీసుకుని వెళ్తుంది. ఈ సమయంలో ఒక్కొక్క సెకండు మరియు సంకల్పము శుభంగా నడుస్తూ ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ విశేషంగా చెక్ చేసుకోవాలి. ఈ సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోవాలి. ఒక సెకండు కాదు, కానీ ఒక సెకండు కూడా విలువ ఉంది, మహత్వం ఉంది. అప్పుడప్పుడు పిల్లలు సంకల్పం నడిచింది, కానీ 2-4 సెకండ్లు మాత్రమే నడిచింది అని అంటారు. కానీ సంగమ సమయానికి విలువ ఉంది. 1 సెకండు 1 గంటతో సమానం. ఈ సమయానికి ఇంతటి విలువ ఉంది. ఎందుకంటే అకస్మాత్తుగా ఏ సమయంలోనైనా మీ ఫైనల్ పరీక్ష ఉంటుందని బాప్దాదా చెప్పేశారు. బాప్దాదా కూడా చెప్పారు. అందువలన ఈ సమయంపై అటెన్షన్ ఇవ్వడం ద్వారా స్వయాన్ని సంపూర్ణంగా మరియు సంపన్నంగా చేసుకోవాలి. బాప్దాదా ఏవైతే సర్వ ఖజానాను ఇచ్చారో ఆ ఒక్కొక్క ఖజానాను స్వయానికి కార్యంలో ఉపయోగించాలి. బాప్దాదా ఏదైతే ఖజానాన్ని ఇచ్చారో ఒక్కొక్క ఖజానాన్ని సమయానికి కార్యంలో ఉపయోగించాలి. మీరు ఖజానాలకు యజమానులు. యజమాని యొక్క విశేషత ఏమిటంటే
ఏ సమయంలో ఏ ఖజానా అవసరం ఉందో ఆ సమయంలో ఆ ఖజానాను కార్యంలో ఉపయోగిస్తారు. మీరు ఇముడ్చుకునే శక్తిని ఆజ్ఞాపిస్తే ఇముడ్చుకునే శక్తి కార్యంలో ఉపయోగపడుతుందా? ఎందుకంటే ఎవరైతే సమయానికి తమ ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తారో వారినే యజమాని అని అంటారు. కనుక ఇప్పుడు అందరూ స్వయంపై ఇంతగా అటెన్షన్ ఇవ్వాలి. అందరిలో గల సంతోషపు ఖజానా సదా ముఖము మరియు నడవడికలో కనిపించాలి. సంతోషం అనేది అవినాశి తండ్రి ఇచ్చిన బహుమతి. అవినాశి తండ్రి ఇచ్చిన బహుమతిని అవినాశిగా ఉంచుకోండి. సంతోషం వంటి ఔషధం లేదు, సంతోషం వంటి ఖజానా లేదని అంటారు. కనుక ఎవరిలోనైతే సదా సంతోషం ఉంటుందో అది వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా, నడవడిక ద్వారా స్వతహాగానే కనిపిస్తుంది. సదా సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచండి అని బాప్దాదా వరదానాన్ని ఇచ్చారు. ఎందుకంటే సంతోషాన్ని పంచడం ద్వారా సంతోషం పెరుగుతుంది. ఇతర ఏ ఖజానా అయినా పంచడం ద్వారా తగ్గిపోతుంది, కానీ సంతోషపు ఖజానా ఎంత పంచితే అంత పెరుగుతుంది. కనుక సంతోషపు ఖజానా సదా స్థిరంగా ఉందా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు దేశ విదేశాల్లోని పిల్లలందరికీ బాప్దాదా విశేషంగా ఒక విషయం కొరకు శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. అది ఏ విషయం? దేశంలో కానీ విదేశంలో కానీ అందరూ తమ ఉమంగ ఉత్సాహాల ద్వారా ఆత్మలకు తండ్రి సందేశాన్ని ఇచ్చారు. అందరూ తమ సంతోషం ఏ కార్యంలో అయితే చేస్తారో ఆ కార్యంలో ఒక ప్రోగ్రాం చేశారు. ప్రతి స్థానంలో ఒక ప్రోగ్రాం చేశారు, కానీ దాని ఫలితం 1000 రెట్లు ప్రాప్తి పొందుతారు. బాప్దాదాకు ఇదే సంకల్పం ఉంది. ఇప్పటి సమయం అనుసారంగా ఏ పరిస్థితులైతే ఉన్నాయో అవి మున్ముందు నాజూకుగా అవుతూ ఉంటాయి. అందువలన ప్రోగ్రాంలో కానీ ఏ మూలలో కానీ మా తండ్రి వచ్చారు కానీ మీరు మాకు సందేశం ఇవ్వలేదు అనే ఫిర్యాదు ఉండిపోరాదు. కనుక ఎవరైతే ఉమంగ ఉత్సాహాలతో కార్యం చేస్తారో అందుకు బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. ఇదే విధంగా పరస్పరంలో కలుసుకుని ఇలాంటి ప్రోగ్రాం చేస్తూ ఉండండి. బాప్దాదా చూస్తారు. అందరూ తమ తమ విధి ద్వారా ఉమంగ ఉత్సాహాలు మరియు ధైర్యంను కార్యంలో ఉపయోగించారు. ఇప్పుడైతే అందరూ చాలా బాగా చేశారు, కానీ ఇంక ముందు కూడా సమయ ప్రమాణంగా ఏ మూల కూడా సందేశం చేరకుండా ఉండిపోరాదు అనే లక్ష్యం ఉంచుకోండి. ఇందులో మీ పురుషార్థం కూడా బాగుంటుంది. అంతేకాక ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది. అందరికీ ఈ ప్రోగ్రాం నచ్చింది కదా? నచ్చిందా? బాప్దాదా పిల్లలందరికీ పదే పదే ఇదే చెప్తూ ఉన్నారు. ఆత్మల పట్ల దయాహృదయులుగా అవ్వండి. ఈ రోజుల్లో దుఃఖం, అశాంతి కారణంగా అందరూ దయ చూపించండి అని హృదయపూర్వకంగా పిలుస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు అందరికీ సహచరులు కనుక తండ్రి పిల్లల ద్వారా ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరి దయా హృదయం యొక్క పాత్రను చూడాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ దుఃఖమయ ప్రపంచము మారిపోయి సుఖమయ ప్రపంచం రావాల్సిందే అని మీకు ఉల్లాసం ఉంది. కనుక సుఖమయమైన ప్రపంచం వచ్చేందుకు ఈ దుఃఖమయమైన అశాంతులు వినాశనం అయ్యేందుకు పరిస్థితులు మారుతున్నాయి. కనుక ఈరోజు తండ్రి ఇచ్చే ఈ సందేశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనసు ద్వారా కానీ, వాచ ద్వారా కానీ, ముఖం ద్వారా కానీ మరియు నడవడిక ద్వారా కానీ సేవ యొక్క వేగాన్ని పెంచుతూ వెళ్ళండి. మీ రాజ్యాన్ని సమీపంగా
తీసుకుంటూ ఉండండి, మంచిది. మొదటిసారిగా బాప్దాదాను కలుసుకునేందుకు వచ్చిన వారు చేతులెత్తండి, మంచిది. చాలామంది ఉన్నారు, లేచి నిలబడండి. మీకు శుభాకాంక్షలు. సమాప్తి కంటే ముందే చేరుకున్నారు, కొత్త జన్మ తీసుకున్నారు. ఇందుకు అందరి తరపున ఇప్పుడిక రాబోయే పిల్లలకు బాప్దాదా మరియు నలువైపులా ఉన్న పిల్లల ద్వారా శుభాకాంక్షలు. బ్రాహ్మణ పరివారాన్ని చూసి సంతోషమవుతుంది కదా. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి బాప్దాదా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది, చాలా కొద్ది సమయమే ఉంది కనుక పురుషార్థం తీవ్రంగా చెయ్యాలి. తీవ్ర పురుషార్థులు ముందుకు వెళ్తారు కనుక నడవరాదు, ఎగరాలి. ఎగిరే కళ యొక్క పురుషార్థం చేసినట్లయితే ఆలస్యంగా వచ్చినప్పటికీ తండ్రి వారసత్వము అనగా మీ హక్కును పూర్తిగా తీసుకోగలరు. ప్రతి సెకండు సంతోషంగా ఉండాలి, అందరికీ సందేశాన్ని ఇవ్వాలి, మంచిది. స్వరాజ్య అధికారిగా అయ్యి స్వరాజ్యం యొక్క రిజిస్టర్ను చెక్ చేసుకోమని ఈరోజు బాప్దాదా తెలిపించారు. చెక్ చేసుకోవడం వలన ఏదైనా లోపాన్ని చాలా సమయం నుండి పరివర్తన చేసుకోగలరు. ఎందుకంటే చాలా సమయం అఖండ రాజ్యం నడవాలంటే దీని అవసరం ఉంది. చాలా కాలపు పురుషార్థం అనేది చాలా కాలపు ప్రారంధానికి స్వతహాగానే అధికారిగా చేస్తుంది. అందువలన చాలా కాలపు పురుషార్థము అనే మాటను అండర్లైన్ చేసుకోండి, చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. నలువైపులా ఉన్న బాప్దాదా హృదయ సింహాసన అధికారి పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా ప్రతి రోజు అమృత వేళ విశేషంగా శక్తిని పంచుతారు. ఆ అమృత వేళలో విశేషంగా వరదానాలను శక్తిని పంచుతారు. ఎవరైతే అమృత వేళలో విశేషంగా శక్తిని వరదానాలను స్వీకరిస్తారో వారు విశేషంగా తీవ్ర పురుషార్థులుగా అవుతారు. అమృత వేళకు మహత్వం ఇవ్వడం అనగా సదా బాప్దాదా హృదయ సింహాసన అధికారులుగా అవ్వడం. చాలామంది పిల్లలకు అటెన్షన్ ఉంది మరియు బాప్దాదా ప్రతిరోజు వారికి విశేషంగా పిల్లలు అని సర్టిఫికెట్ ఇస్తారు. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులకు ప్రతి సమయం బాప్దాదా తమ సహచరునిగా చేసుకొని కంబైన్డ్గా ఉండే అభ్యాసీలైన పిల్లలకు బాప్దాదా విశేషంగా వరదానాలను ఇస్తూ ఉన్నారు. సదా ఎగురుతూ ఉండండి మరియు ఇతరులకు కూడా ఎగురుటలో సహయోగం ఇచ్చి ఎగిరిస్తూ ఉండండి. అందరూ విజయులే మరియు విజయానికి ఫలితంగా ప్రతి సమయం బాప్దాదా నుండి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. అమరులుగా అయ్యి అందరికీ అమృతాన్ని తాగిస్తూ ఉండండి. నలువైపులా ఉన్న పిల్లలు బాప్దాదా ఎదురుగా ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిపై బాప్దాదాకు హృదయపూర్వక ప్రేమ ఉంది. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది. ఇప్పుడు సర్వ విశేషతలతో స్వయాన్ని విశేష ఆత్మగా తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. పిల్లలు ప్రతి ఒక్కరూ పర్సనల్గా బాప్దాదా యొక్క పదమాల రెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి, మంచిది. ఇప్పుడిక కలుస్తూ ఉంటాము, నమస్తే. దాదీలతో అందరూ బాగా భ్రమణం చక్కర్ చేశారు. ఈ రోజుల్లో అశాంతి పెరుగుతూ ఉంది కనుక పూర్తి రోజంతా వ్యాకులతతో ఉంటారు. శాంతి యొక్క వైబ్రేషన్లు వారికి శాంతిని కలిగిస్తాయి కనుక సంతోషిస్తారు. ఉదాహరణకు అలసిపోయి ఉన్నవారికి ఒక అరగంట అయినా విశ్రాంతి లభించిందంటే వారు సంతోషిస్తారు కదా, బాగా చేశారు. చిన్నవారు కానీ పెద్దవారు కానీ అన్ని స్థానాల్లో బాగా చేశారు. ఎక్కడ
ఉల్లాసం ఉంటుందో అక్కడ ఖర్చు విషయం ఏమీ లేదు. ఇంతమంది ఆత్మలకు సందేశమైతే లభించింది కదా. మీ పట్ల ఫిర్యాదు అయితే పూర్తి అయింది కదా. మంచిది. ఈ విధంగా మధ్య మధ్యలో ప్రోగ్రాం చేస్తూ ఉండండి. ప్రతి స్థానంలోని వారు తమ అనుసారంగా ఎలా చేసినా సరే అలా చేయనివ్వండి. డబల్ విదేశీయులతో, పెద్దక్కయ్యలతో ప్రతి గ్రూపు వారిని పిలిచి వారిని రిఫ్రెష్ చేయాల్సిందే అని బాబ్దాదాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలా దూరాలలో ఉంటారు. సమీపంగా రావటం వలన ఒకరి గుణాలు మరొకరితో కలుస్తాయి. దూరంగా ఉంటే కనిపించవు కనుక ఒకరు ఇంకొకరితో చూడటం వలన ఉల్లాసం కూడా వస్తుంది. కనుక ఆబులో ఈ ప్రోగ్రాం మంచిగా అనిపిస్తుంది. అందరిలో ఉత్సాహాన్ని నింపి సంఘటనను పక్కా చేశారు. ఈ పద్ధతి బాగుంది. అంతా బాగా నడుస్తుంది కదా. ఒకరు ఇంకొకరికి సహయోగం ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్తున్నారు. సమయం ఇస్తున్నారు కదా. మీ సేవను వదిలేసి హృదయపూర్వకంగా సమయాన్ని ఇస్తూ ఉన్నారు. మీ కార్యం పూర్తి చేశారు. సఫలత లభించింది. ఇప్పుడే భలే వెళ్ళండి. అందరూ మంచి సహయోగం చేశారు. విదేశానికి కూడా చేశారు. భారతదేశానికి కూడా చేశారు. మంచిది. యూపీ జోన్ సేవాదారులతో బాబ్దాదా ప్రతి జోన్ వారికి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ జోన్లోని ప్రతి వర్గం వారు ఉండే విధంగా ఒక ప్రోగ్రాంను తయారు చేయండి. సేవ కోసం మీ వర్గాలను తయారు చేశారు మరియు ప్రతి జోన్ వారు తమ ప్రదేశంలోని ప్రతి వర్గం వారికి సేవని చేస్తూ ఉన్నారు మరియు చేయిస్తూ ఉంటారు కూడా. కానీ ప్రతి జోన్లో సర్వీస్ కోసం ఎలాంటి గ్రూప్ను తయారు చేస్తారంటే అందులో ప్రతి వర్గం వారు ఒక్కొక్కరు ఉండాలి. ఎక్కడ ప్రోగ్రాం చేసినా అక్కడ ఆ గ్రూప్ వారు తమ వర్గాల వారికి విశేషంగా నియంత్రణ ఇవ్వాలి. మాకు సందేశం లభించలేదని ఏ వర్గం వారు కూడా ఫిర్యాదు చెయ్యరాదు. ఈ విధంగా తయారై వెరైటీ గ్రూప్ వారు తమ వర్గంలోని సేవను కూడా పెంచాలి. అంతేకాక ఈ జ్ఞానం ద్వారా మాకు ఏం లభించింది మరియు ఏం అనుభవం చేశామని ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని వినిపించాలి. కనుక ప్రతి జోన్ వారు సేవ కోసం ఇలాంటి ఒక గ్రూప్ను తయారు చేయండి. ప్రోగ్రాంలో వారు ఉపన్యసించేందుకు భలే సమయం లభించకపోయినా ప్రోగ్రాం సమయంలో వారిని వెనుక వరుసలో కూర్చోబెట్టి స్టేజ్ సెక్రటరీ వారి పరిచయం తెలిపించాలి. ఒకరు ఇద్దరు అనుభవాన్ని కూడా వినిపించవచ్చు. పరివారంలో ఉంటూ కార్య వ్యవహారాలు చేసుకుంటూ జీవితాన్ని గడిపే వారిలో ఎలాంటి పరివర్తన వచ్చిందో ఆ అనుభవాన్ని కూడా సమయం ఉంటే ఛాన్స్ తీసుకొని వినిపించండి. ఈ విధంగా సేవ చేసే ఒక విశేషమైన మైక్ను తయారు చేయండి. యూపీ వారు విశేషంగా బ్రహ్మబాబా పాలన తీసుకునే అధికారాన్ని ప్రాప్తి చేసుకునేవారు. యూపీలో బ్రహ్మ పేరుతో స్మృతి చిహ్నం కూడా ఉంది. జగదాంబ మరియు బ్రహ్మబాబా పాలన తీసుకునే భాగ్యం యూపీకి లభించింది కనుక ఇది పాలన యొక్క ధరణి. బ్రహ్మబాబా మరియు జగదాంబలు యూపీకి భాగ్య నక్షత్రాన్ని వరదానంగా ఇచ్చారు. మంచిది. బాబా చూశారు. సేవా కేంద్రాలు, ఉప కేంద్రాలు, గీతా పాఠశాలల సంఖ్య ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా వృద్ధి చెందుతూ ఉంది. అందుకు బాబ్దాదా విశేషంగా శుభాకాంక్షల్ని
ఇస్తూ ఉన్నారు. సంఖ్యను వృద్ధి చేయడంలో ముందుకు వెళ్తూ ఉండండి. సందేశాన్ని ఇవ్వడంలో నెంబర్ వారీగా అవ్వండి. బాబ్ దాదా సంతోషిస్తారు. ఇక పెంచుతూ వెళ్ళండి. టీచర్లకు అభినందనలు. వృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంతకంటే ఎక్కువగా వృద్ధి చేస్తూ ఉండండి. మంచిది. अच्छा मीठे मीठे प्रति माँ पिता बाप दादा का याद कर और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को डबल नमस्ते. शुक्रिया बाप. ధారణ కొరకు ముఖ్య వరదాన్. సంఘటనలో సహయోగ శక్తి ద్వారా విజయులుగా అయ్యే సర్వుల శుభచింతక్ భవ. వరదానం. సంఘటనలో సహయోగ శక్తి ద్వారా విజయులుగా అయ్యే సర్వుల శుభచింతక్ భవ. ఒకవేళ సంఘటనలో ప్రతి ఒక్కొక్కరు సహయోగిలుగా శుభచింతకులుగా అయ్యి ఉన్నట్లయితే సహయోగ శక్తి యొక్క ముట్టడి చాలా అద్భుతం చేయగలదు. పరస్పరంలో ఒకరినొకరు శుభచింతకులుగా సహయోగిలుగా ఉన్నట్లయితే ఈ ముట్టడి లోపలికి వచ్చేందుకు మాయ ధైర్యం ఉండదు. ఎన్ని విషయాలు సహనం చేయాల్సి వచ్చినా మేము ఎదుర్కొని చూపిస్తాము, విజయులుగా అయి చూపిస్తాము అనే దృఢ సంకల్పం చేసినప్పుడే సంఘటనలో సహయోగ శక్తి వస్తుంది. స్లోగన్. ఎలాంటి కోరిక ఉన్నా అది మంచిగా కానివ్వదు కనుక కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వండి. ఇచ్చా మాత్రం అవిద్య. అవ్యక్త ఇషారా. మహానుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాన్ని ధారణ చేయండి. ఎలాగైతే తీపి పదార్థాన్ని తినిపించేటప్పుడు కొంత సమయానికి నోరు తీపిగా అవుతుందో సంతోషమవుతుందో అలా స్వయం కూడా మధురంగా తయారైపోతే సదా మీ నోటి ద్వారా మధురమైన మాటలే వస్తాయి. ఇలాంటి మధురమైన మాటలు స్వయానికి కూడా సంతోషం ఇస్తాయి, ఇతరులను కూడా సంతోషాన్ని ఇప్పిస్తాయి. ఇదే విధి ద్వారా సదా సర్వుల నోటిని మధురంగా చేస్తూ ఉండండి. సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు ఉండాలి. बाबा के राजा पिल्लल में राज्याधिकारुल मेले बाबा के राजा पिल्लल में राज्याधिकारुल मेले
రాజ్యాధికారుల మేలే మనసులో ఏ చింతలేదులే తుఫానులైన కానుకలై బాబాయే చేయించేవారే ఇదే స్మృతి మదిలో నిలిచే ఖజానాలని వినియోగిస్తూ సదా ముందుకు సాగేలే బాబాకే రాజా పిల్లలమే రాజ్యాధికారుల మేలే ప్రతి ఘడియా అంతిమ ఘడియని బాబాయే తెలిపేలే శుభ సంకల్పంతో ప్రతి క్షణము సఫలమే అయ్యేలే దయా హృదయంతో ఆత్మలనే బాబావారిగా చేసేలే బాబాకే రాజా పిల్లలమే రాజ్యాధికారుల